వెల్కమ్ టు మ్యాడ్ మాటలు విత్ ఎంఏ అండ్ డిడి. నేను ఇందాక ప్లాన్ చేశాను మామ. ఇక్కడ నేను హోస్ట్, మీరు గెస్ట్. ఓకే, నేను మ్యాడ్లో డిడి కాదు అని మీరు ఆన్సర్ చేయాలి మామ. ఓకే, ఇది ఫిక్స్ అయిపోండి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, మ్యాడ్ 2 చేయడం మీకు ఎలా ఉంది? అలాగే మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి ఇంత దూరం తీసుకొచ్చింది ఇలాంటి క్వశ్చన్స్ అడగడానిక? పదమా వెళ్ళిపోదాం మనం. ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడగను అని చెప్తున్నారా? తొత్తర ఆపుకోరా? సరే, మన క్యాండిడేట్ మామ. ఫోన్ సైలెంట్లో పెడతా కొంచెం. బాగానే ఎక్స్ట్రా. ఫస్ట్ కళ్ళజోడు తీరా నువ్వు. అంటే ప్రమోషన్స్ లో కొంచెం స్ట్రెయిన్ అయిపోయి పాడితే మైక్ నోటుకి వెళ్ళిపోద్ది. కళ్ళజోడిది ఫస్ట్ నువ్వు. ఓకే. సో హలో ఎవ్రీబడి, మ్యాడ్ మాటలు విత్ ఎంఏ అండ్ డిడి. దిస్ ఈజ్ అ కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్, అన్స్క్రిప్టెడ్, ఫుల్లీ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్. ఫుల్లీ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్. సారీ, మాకు అలవాట్లేదు, ఏ కెమెరా చూడకూడదు అర్థం కావట్లేదు, ఆ కెమెరా నేను చూడాలి. సో ఫస్ట్ క్వశ్చన్, టీజర్కి రెస్పాన్స్ ఒక రేంజ్లో వచ్చింది. సో మీకు హౌ డస్ ఇట్ ఫీల్? అలాగే ఎంత ఇచ్చారు వ్యూస్కి? చెప్పడం నాకు ఎవడేం చెప్పట్లేదు. మనకి చెప్పట్లేదు, బట్ నిజంగా జెన్యున్ వ్యూస్ అని అనుకుంటాను నేనైతే. జెన్యున్ వ్యూస్ అయితే బాగుంటుంది. కింద కామెంట్లో కూడా ఆఫ్ కోర్స్ మనం ఏ పోస్ట్ పెట్టినా ఫస్ట్ కామెంట్ వీడి12 అప్డేట్ ఫస్ట్ అది ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, అది కూడా మంచి సినిమానే కాబట్టి. దాని తర్వాత మ్యాడ్ 2.0 లోడింగ్, వీఆర్ వెయిటింగ్, ఇలా చాలా మంచి మంచి కామెంట్స్ రావడం వల్ల మైక్ ఇలా పెట్టాలా ఎలా ఓకేనా? ఇంకెక్కడ మీ ఇద్దరిది స్ట్రైట్ ఉంది కదా, చిన్న డౌట్ వచ్చింది. నేనే ఏదో న్యాచురల్గా ట్రై చేస్తున్నాను, నాకే క్లారిటీ లేదు ఏం చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాడ్ 1 ఫ్లూక్లో ఆడేస్తుందని బయట టాకు 2-3 అంటున్నారు. మరి దానికి మీ రెస్పాన్స్ ఏంటి? ఫ్రాంక్గా మాట్లాడుకుందామా. ఫ్లూక్లో మన ముగ్గురిది ఫస్ట్ సినిమా. మన ముగ్గురం ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఫ్లూక్లో ఆడడం అనేది ఇంపాసిబుల్ ఇన్ మై ఒపీనియన్. మన ఫ్రెండ్షిప్ బయట ఎలా ఉందో స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది కాబట్టి ఐ బిలీవ్ ఇట్ వర్క్డ్ వెల్ ఫర్ ద ఫిల్మ్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద హీరో సినిమా వచ్చింది అంటే అది ఫ్లూక్లో ఆడింది అంటే ఒప్పుకుంటాం. ఎందుకంటే హీ హాజ్ స్టార్ బేస్ ఉంటుంది. ఒక 1000 మంది బయటికి వెళ్ళి సినిమా బాగాలేకపోయినా బాగుంది అని చెప్పడానికి జనాలు ఉంటారు. అలాంటిది మనం కొత్త ఫేసెస్ పెట్టుకొని అలా వచ్చినప్పుడు అలా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆబ్వియస్గా అది ఫ్లూక్లో ఆడిన సినిమా కాదు, కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ఆడింది. మన వంశీ అన్న ప్రెస్ మీట్లో చాలా ఓపెనింగ్ చెప్పాడు, ఈ సినిమాలో హీరోయిన్స్ లేరని. పాడ్కాస్ట్ పక్కన పెట్టేసుకుంటే పర్సనల్గా ఏమైనా హర్ట్ అయ్యారా? అరే హీరోయిన్స్ లేరేంటి అలాంటి విషయాలు హర్ట్ అవుతారు. పర్లేదు చెప్పాం. అరే మావా, ఫస్ట్ పార్ట్లో నా హీరోయిన్ లాస్ట్ వరకు రాదురా, నేను చాలా హర్ట్ అయ్యారా. ఎక్సైట్మెంట్ చూడలేదు మావా, చిన్న ముక్కకే మన దాంట్లో చెప్పు. ఇప్పుడు సెకండ్ పార్ట్ చిన్న ముక్కకి ఎక్సైట్ అయ్యా మావా, నేను చాలా చూసా. హీరోయిన్స్ లేకపోయినా అమ్మాయిలు ఉన్నారు కదా, ఎవరన్నా ఓకే అంటున్నావు. సినిమాలో అమ్మాయిలు ఉండాలంటున్నావు అంటే సినిమాలో అమ్మాయిలు లేకపోతే సినిమా హిట్ అవ్వదు అని చెప్తున్నాడు రామ్నిత్, అదేనా? సో బేసికలీ అమ్మాయిలు అనేది అందమ్మా, ఏ సినిమాకైనా సరే ఆ అందం ఉంది కాబట్టి సినిమాలో వర్కౌట్ అవుద్ది అంటున్నాను. హీరోయిన్లు ఉన్నారు లేదా పక్కన పెట్టేస్తే ఫీమేల్ ఎనర్జీ ఇస్ దేర్ నా ఫిల్మ్లో. ఇది ఆన్సర్ బాగా ప్రిపేర్ వచ్చాడు. ఈ టాపిక్ని కూడా వదిలేద్దాం. సో మ్యాడ్ 2 ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎలా ఉంటుందని అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. మ్యాడ్కి నాకు ఎక్స్పెక్టేషన్ ఉన్నా సరే, ఫస్ట్ టైం కదా మళ్ళీ నిజంగా చూస్తారని లేదని చిన్న సెల్ఫ్ డౌట్ ఉన్నా సరే, ఈసారి కాన్ఫిడెన్స్ ఉంది. నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫిల్మ్ విల్ హిట్ అ వెరీ బిగ్ నంబర్స్ మేబీ. సో ఇది మ్యాడ్ 1కి 10 times ఉంటుందని నేను నమ్ముతున్నా. మొన్న వంశీ అన్న ఇగో ఇలాంటి మాటలు మాట్లాడదని చెప్పాడు 10 times. కళ్యాణ్ అన్న కూడా చెప్పాడు, ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దురా అని. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, కాన్ఫిడెంట్ మాట చాలు. ఓకే, డెఫినెట్లీ మ్యాడ్ 1 కన్నా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అసలే బయట సినిమా బాగుంటే టమాటాలు ఇస్తున్నారు, బాగుపోతే టీ కప్పులు పలగొడుతున్నారు. అసలు టీయే కాదంటున్నారు. అంటే మనం మ్యాడ్ 1లో బ్రో వి హ్యాడ్ ఇండివిజువల్ ట్రాక్స్, ఒక లవ్ ట్రాక్, 3 లవ్ ట్రాక్లు, ఇవన్నీ ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కడో ఒక్క దగ్గర లాగ్ అవుతూ ఉంటుంది. సో ఈసారి మనం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసింది ఎంటర్టైన్మెంట్ పైన. ఇందాక నేను బ్రో కూడా అదే మాట్లాడుకుంటున్నాం బేసిక్గా. ఇదిరా ఆన్సర్ అంటే, ఇదిరా డైలాగ్ అంటే అదేమా. నేను ఇందాక మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా డబ్బింగ్ చెప్తున్నప్పుడు
ఇప్పుడు డైలాగ్ ప్రతి ఒక్కడు మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతి ఒక్కడు జోక్ వేస్తూనే ఉన్నాడు. 5 ఫ్రేమ్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఫన్ వస్తూనే ఉంది. అంటే గ్యాప్ లేకుండా జోక్ ఉంది కదా. ఫ్రేమ్స్ 5 మంది మినిమం ఉంటాం మనం. అవును, అంటే 5 మంది ఉన్న ప్రతిసారి ఎలా ఉంటుంది అంటే గోలగోలగా ఉంటుంది. ఒక్కొక్కడు ఒకటి వేస్తుంటాడు, చూసిన ప్రతిసారి ఒక కొత్త డైలాగ్ వినపడుతుంది. సో వన్ గుడ్ రిఫరెన్స్ దట్ వి కెన్ టాక్ అబౌట్ ఇస్ పంచతంత్రం, కమల్ హాసన్ గారు. గుడ్ రెఫరెన్స్. అంటే నువ్వు చూసిన ప్రతిసారి ఒక కొత్త డైలాగ్ వినపడుతుంది నీకు. గుడ్. సో మొత్తం మీద చాలా పక్కడబందిగా ప్లాన్ చేసామని అంటున్నారు మీరు. చాలా ఆడియన్స్ కి బోర్ కొట్టే ఛాన్సే లేదు అని చాలా కాన్ఫిడెంట్ చెప్తున్న మ్యాడ్ హీరోస్. యాంకరింగ్ బాగా చేస్తామా. నెక్స్ట్ బిగ్ బాస్ ఇలాంటి మాటలు చెప్పి షెడ్డి సరే. ప్రీ రిలీజ్ వస్తుంది, మంచి మంచి బట్టలు, దీంతో పాటు అన్న నుంచి కాలు మీద పడిపోయేలాగా ఎవరైనా ప్లాన్ చేసుకున్నారు స్టేజ్ మీద? నిజంగా ఐ జెన్యున్లీ వాంట్ టు సీ హౌ పీపుల్ విల్ రియాక్ట్. మన మీద కూడా వస్తే చెప్పేసిస్తారేమో బయట, బాగానే ఎక్స్ట్రా అప్పుడు వాళ్ళు అంటారు. సో అలాంటిది ఏం ప్లాన్ చేసుకోలేదు? లేదు. ఏడమ్మా ఏదో పిఆర్ చేసుకోవాలి కదా, ఈ మధ్య ఇండస్ట్రీ రన్ అయితే పిఆర్ మీద. ఏమో మనం జనాలకు నచ్చినప్పుడు దానికి నువ్వు ఏదైనా ప్లానింగ్ లో ఉన్నావు, ఏదైనా పిఆర్ స్టంట్ ఇలా చేస్తే బాగుంటుంది. నేను నాకు డౌట్ ఉండేది, కాకపోతే ఒక్కసారి జనాలు మనల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం పిఆర్ చేస్తే ఇంకా రుద్దినట్టు ఉంటుంది, కానీ ఇట్ వోంట్ బి జెన్యూన్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇస్ వాట్ ఐ థింక్. పిఆర్ చేసే వాళ్ళు అసలు జెన్యూన్ కాదు అని చెప్తున్న రామ్ నితిన్. ఇండస్ట్రీలో పిఆర్ అనేది చాలా రుద్దుతున్నారు అని చెప్తున్న రామ్ నితిన్. నేనే ఇదంతా జనాలే చేస్తారు పిఆర్, మనం కాదు. మనం కాదు, మీరు. నేను ప్రస్తుతానికి ఐఎమ్ హోస్ట్, యువర్ ఎ గెస్ట్. మీరు చేస్తున్న ప్రతి వీడియో ఈ మీమ్ పేజెస్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా వైరల్ అవుతున్నాయి అని మాకు తెలిసింది. ఎంత ఇస్తున్నారు ఏంటి ఒక్కొక్క పేజ్కి? ప్రతి వీడియోలో ఏదో ఒకటి వస్తుంది. మొన్న ఆ గ్రాక్ వీడియో చేసాం. అవును, ఆ గ్రాక్ వీడియో బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగా కానీ నిజంగానే గ్రాక్ గడ్ ఏంటి మా బయట అది నిజంగానే కాదని డౌట్ వస్తుంది నాకైతే. మనం ఇంకా చాలా సెన్సర్ చేసాం మా. అవునవును, నిజంగా వాడిచ్చే రిప్లైస్ మీకు పెట్టామనుకోండి, అది అన్సెన్సర్డ్ చేయలేను. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా కదా, వి కాంట్ టాక్ ఆల్ ఆఫ్ దట్. ఎగ్జాక్ట్లీ. అది ఇదంతా ఓకే. మామూలుగా ప్రమోషన్స్ చూస్తుంటే ఓన్లీ ఎంఏడి ప్లస్ లడ్డు కనపడుతున్నారు. ఈ డైరెక్టర్ ఎక్కడ ప్రమోషన్స్ కనపడట్లేదు. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ట్రెండ్ అనుకోండి. ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎడిట్లో బిజీ, ఆర్ఆర్లో బిజీ అని చాలా వరకు ప్రమోషన్స్ ఎస్కేప్ అయ్యి ఉంటుంటారు. అలా ఏమైనా చేస్తున్నాడా మీ డైరెక్టర్? అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఆయనకి పొరపాటున కళ్యాణ్ అని పేరు వచ్చింది, ఆయన పేరు కాళిదాస్ అని పెట్టాలి. లాస్ట్ మినిట్ దాకా చెక్తూనే ఉంటాడు సినిమాని. అంతేలే, చెక్కి ఇప్పుడు హిట్ చేయకపోతే ఆ తర్వాత మన ప్రొడ్యూసర్ చెక్కుతారు కళ్యాణ్ అని. ఏం లేదు, చెక్కేస్తారు అంతే. చెక్కేస్తారు అంతే. సో ఈజ్ అ పని రాక్షసుడు అంతే, ఇంకా అంతకన్నా ఏం చెప్తాం. మరి నువ్వేం చేస్తున్నావురా? నేను కొంచెం సుఖపడతాను మా అమ్మ, సుఖ పురుషుడు. అదే అది ప్రమోషన్స్ మా, మోషన్స్ కాదు, అవన్నీ బయట చెప్పొద్దు. 2 రోజుల నుంచి ఆడు ఫుల్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. సో లాస్ట్ క్వశ్చన్కి వస్తే మావా, చాలు మావా, ఇంతకన్నా ఎక్కువ క్వశ్చన్లు అడిగితే చూడరు. నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడిగావు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను మ్యాడ్లో రాధ వెన్నెల అవ్వకముందు మీ ఇద్దరం వెన్నెల కదా? ఆఫ్ కోర్స్ చెప్తాను కొడుకల్లారా. 2 వెన్నెలలో ఏ వెన్నెల ఇష్టం? ఓకే బాయ్ చెప్పకూడదు. ఆన్సర్ చెప్తా. పండు వెన్నెల జాబిలి, ఎవ్రీబడి నిండు వెన్నెల జాబిలి. ఇలా ఉంది పరిస్థితి. ఓకే మనం చెప్తాం మా. ఓకే బాయ్. మ్యాడ్ స్క్వేర్ రిలీజింగ్ ఆన్ March 28th. తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే బాయ్. బాయ్.